పోస్టుతో ఆ బ్యూటీ పుకార్ల షికార్లకు చెక్ పెట్టేశారా? తామిద్దరూ కలిసే ఉన్నామని ఒక్క ఫోటోతోనే క్లారిటీ ఇచ్చేశారా? ఇప్పటికైనా విడాకుల వార్తలకి ఫుల్ స్టాప్ పడుతుందా? ఈ పోస్టుతో అయినా విమర్శకుల నోళ్లకు తాళం పడుతుందా? బాలీవుడ్ లో కొద్ది కాలంగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లు కొద్ది కాలంగా అభిమానులను కంగారు పెడుతున్నాయి. అయితే విడాకుల వార్తపై అటు బిగ్ బీ ఫ్యామిలీ, ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ వార్తపై అనేక సందేహాలు, అనుమానాలు ఏర్పడ్డాయి. విడాకుల వ్యవహారంపై ఐశ్వర్యరాయ్ ఒక్క పోస్టుతో తేల్చిపడేసింది. సోమవారం అభిషేక్ బచ్చన్ తన జన్మదినాన్ని జరుపుకున్నాడు. ఫిబ్రవరి 5న 48 ఏళ్లు పూర్తి చేసుకుని 49వ ఏట ప్రవేశించాడు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ ఆరాధ్యతో కలిసి తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ ఫ్యామిలీ ఫోటోను ఐశ్వర్యరాయ్ షేర్ చేసింది. ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ కు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే అంటూ ఇంద్రధనుస్సు ఇమేజీలను పెట్టింది. జీవితాంతం సంతోషంగా, ప్రేమతో, మనశ్శాంతి, ఆరోగ్యంతో గడపాలని దేవుడిని కోరుకుంటానని రాసుకొచ్చింది. ఆ సందేశంతో పాటు ఐశ్వర్యతో పాటు అభిషేక్, ఆరాధ్య ఉన్న 2 ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా అభిషేక్ బచ్చన్ చిన్నప్పటి ఫోటో కూడా ఉంది. వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక్క పోస్టుతో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి పారేసింది. విడాకులు, విభేదాల సమస్య లేదని డైరెక్ట్ గా చెప్పేసింది. అంతేకాకుండా విడాకుల రూమర్లకు తెరదించిందని నెటిజన్లు కామెంట్ చేశారు. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయనే వార్తల మధ్య వారిద్దరూ కలిసి కనిపిస్తున్నారు. అనేక ఈవెంట్లలో కలిసి పాల్గొంటున్నారు. అలాగే వారిద్దరూ ఫ్యామిలీ ఈవెంట్స్ కు కూడా హాజరవుతున్నారు. అయితే వారి మధ్య వైవాహిక పరంగా విభేదాలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇవ్వడంతో విడాకుల వార్తకు చెక్ పడినట్లయింది.